నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లలకు గవద బిళ్లల మోకిలు మార్పిడి తర్వాత జాగ్రత్తలివే, గర్భిణీ దశలో అలసట తగ్గేదెలా, పిత్తనాళంలో సమస్యలకు ఈఆర్సీపీతో చెక్, ఇంకా హెల్త్ టిప్. పిల్లలకు దవడలు వాచిపోయి గవద బిళ్లలు మొదలైతే చూడటానికి చాలా భయంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పి పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. తినడం తాగటం కూడా కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. ఆటలమ్మ పొంగుల మాదిరిగానే గవద బిళ్లలు కూడా వైరస్ సోకటం వల్ల వస్తూ ఉంటాయి. సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లల్లో గవద బిళ్లలనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటువ్యాధి కావడంతో లాలాజలం తుంపర్ల ద్వారా చాలా తేలికగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే స్కూలుకు వెళ్లే పిల్లల్లోనూ హాస్టల్స్లో ఉండే పిల్లల్లోనూ గవద బిళ్లలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు గవద బిళ్లలు సోకినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెంపలు చెవుల కిందుగా దవడల భాగంలో వాపు నొప్పితో వేధించే గవద బిళ్లలు నిజానికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మిక్సో వైరస్ పెరోటిడిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. గవద బిళ్లలకు కారణమయ్యే వైరస్ ప్రధానంగా గ్రంథుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత నాడుల మీద ప్రభావం చూపుతుంది. ముందుగా మామూలు ఫ్లూ మాదిరే ఇందులోనూ జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగటం కష్టమవుతుంది. ఈ సమయంలో చెంపల దగ్గర, చెవి ముందు భాగంలో ఉండే లాలాజల గ్రంథులు 2 వైపులా వాచి బాధ పెడతాయి. ఈ గ్రంథులు వాచే సమయంలో కొందరికి చెవిపోటు కూడా రావచ్చు. గవద బిళ్లలు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లాలాజలం తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో, పిల్లలు కలివిడిగా తిరుగుతూ ఉండే స్కూళ్లు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ ఉంటుంది. గవద బిళ్ళలు అనేది మెయిన్లీ మనకి బుగ్గల దగ్గర, చెవి ముందు భాగంలో వాపు రావడానికి గవద బిళ్ళలు అంటారు. మెయిన్లీ ఇది మమ్స్ అనే వైరస్ వల్ల వస్తుంది. అది సాధారణంగా మనకి ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ లాంటి వైరస్ అది కూడా. సో మనకి పక్కన ఎవరికైనా ఉన్నది మన తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది అనమాట. మెయిన్లీ మమ్స్ వైరస్ వల్ల ఈ గవద బిళ్ళలు వస్తాయి. మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే మన సాధారణ ఏ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్లల్లో వచ్చిన దగ్గు, జలుబు, ఫీవర్స్ ఇదే మెయిన్. అవి కాకుండా కొన్నిసార్లు ఈ మెయిన్ సిమ్టమ్ ఈ గవద బిళ్ళల్లో ఈ చెంపల దగ్గర వాపు రావడం, ఇంకా కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్ అదర్ ఆర్గాన్స్ స్ప్రెడ్ అవ్వడం. మెయిన్గా లంగ్స్కి వెళ్తే న్యూమోనియా అంటాం. అదే మెదడుకి వెళ్తే మెదడువాపు లక్షణాలు రావడం. మెదడువాపు లక్షణాలు మెయిన్లీ హెడేక్, వామిటింగ్స్, కొంచెం ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం. సో ఇవన్నీ కూడా రావచ్చు. ఇంకా మెయిన్గా మగపిల్లల్లో అయితే ఇది టెస్టిస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇన్ఫెక్షన్. దాన్ని ఆర్కైటిస్ అంటాం. గవద బిళ్లలు కేవలం లాలాజల గ్రంథులకే పరిమితం కాదు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఇతరత్ర భాగాలను ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా మగవారిలో వృషణాలు, ఆడవారిలో అండాశయాలు, అలాగే కాలేయం, క్లోమ గ్రంథుల్లోనూ వాపు రావచ్చు. చాలా అరుదుగా కొద్దిమందిలో చెవుడు కూడా రావచ్చు. సాధారణంగా 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు మగపిల్లల్లో వృషణాల వాపు కనపడుతుంది. ముఖ్యంగా గవదల వాపు తగ్గుతున్న సమయంలో ఒక్కసారి జ్వరం వచ్చి వృషణాలు బాగా నొప్పి చేసి విపరీతంగా బాధపడతారు. ఇక ఆడపిల్లలు అండాశయాల వాపు మూలంగా పొత్తి కడుపులో నొప్పి, జ్వరంతో బాధపడటం కనిపిస్తుంది. కొందరిలో కడుపు మధ్యలో నొప్పి, జ్వరంతో క్లోమగ్రంథి వాచిపోయి పాంక్రియేటిస్కు దారితీయచ్చు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా బాధ పెట్టేవే గాని వీటితో సాధారణంగా దీర్ఘకాలం ప్రభావితం చేసే తీవ్ర దుష్ప్రభావాలేవి ఉండవు. చాలా అరుదుగా గవద బిళ్లలకు కారణమయ్యే వైరస్ మెదడుకు వ్యాపించి మెదడు వాపు, మెదడు పైపొరల్లో వాపు తెచ్చిపెట్టచ్చు. అయితే ఇవి చాలా అరుదు. పైగా సకాలంలో చికిత్సతో చాలా వరకు నయమైపోతాయి. గవద బిళ్లల్లో వాపు, నొప్పి బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇతరత్ర సమస్యలు, మరణాలు చాలా తక్కువ. కాంప్లికేషన్స్ ఆఫ్ మమ్స్లో ఒకనొక కాంప్లికేషన్ మగపిల్లల్లో ఏంటంటే టెస్టిస్ ఇన్ఫెక్షన్స్, ఆర్కైటిస్ అంటాము. యూజువల్గా అది రేర్ కాంప్లికేషనే. అలా కాంప్లికేషన్ వచ్చిన తర్వాత కూడా యూజువల్గా అది నయమైపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వెరీ రేర్గా కొంతమంది పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్ తీవ్రత బట్టి ఆర్కైటిస్ కాంప్లికేషన్స్లో టెస్టులు అట్రోఫీ అంటే
టెస్టిస్ కృషించుకుపోవడం జరగచ్చు. అటువంటి వాళ్ళలో మాత్రమే ఇన్ఫర్టిలిటీ అవకాశం ఉంది, బట్ వెరీ వెరీ రేర్ అది. మమ్స్ డయాగ్నోస్ మెయిన్లీ మనకి టెస్ట్లు ఏమీ అవసరం లేదండి, మెయిన్గా క్లినికల్గా చెప్పేవచ్చు. సో ఏ పిల్లవాడైనా జ్వరంతో వచ్చి మనకి ఈ చంపల దగ్గర వాపు ఉన్నప్పుడు సో మనం మమ్స్ అన్ని డయాగ్నోస్ చేస్తాము. లైక్ అవుట్ బ్రేక్స్, లైక్ కొంతసార్లు ఏమవుతుందంటే చుట్టుపక్కల చాలామంది పిల్లలు ఒకేసారి మన సింప్టమ్స్ కనిపిస్తాయి అనమాట, మమ్స్ అవుట్ బ్రేక్ అంటాము. అటువంటి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మమ్స్ అని చెప్పేవచ్చు. వెరీ రేర్గా చెంపలో వాపు లేకుండా అదర్ లక్షణాలు లైక్ న్యూమోనియాతో కానీ మెదడువాపు లక్షణాలు కానీ కలిపినప్పుడు మనం మమ్స్ టెస్ట్ చేయడానికి PCR అంటాం. ఆ టెస్ట్ వల్ల మనం కనిపెట్టచ్చు. రెండో ట్రీట్మెంట్ వెరీ సింపుల్ అండి. కాంప్లికేషన్స్ లేనంత వరకు సింపుల్ ట్రీట్మెంట్. ఇంట్లో ఏ వైరస్ ఇన్ఫెక్షన్ ఇంట్లో ఎలా ట్రీట్ చేసుకుంటాము, మెయిన్లీ హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగించాలి, పాడేలు ఎక్కువ తాగించాలి. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ సిరప్ వేసుకోవడం, తడిబట్టు వెళ్ళి తుడుచుకోవడం, ఫీవర్ కంట్రోల్ చేసుకోవాలి. ఇన్ కేస్ అయినా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు లైక్ ఆయాసపడడం, వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్న, నోటి ద్వారా ఆహారం తీసుకోలేకపోవడం, హెడేక్ తీవ్రంగా ఉండడం, ఆల్టర్డ్ సెన్సర్ అని తెలివి తప్పడం, అలాంటివి ఏదైనా జరిగినప్పుడు, ఫిట్స్ లాంటివి వచ్చినప్పుడు మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. గవద బిళ్ళలు రాకుండా చిన్నపిల్లలందరికీ MMR, మమ్స్, మీజిల్స్, రూబెల్లా టీకా ఇవ్వటం అత్యుత్తమం. దీన్ని మొదటి సంవత్సరంలో ఒకసారి, బడికి వెళ్లే ముందు 5 ఏళ్ల వయసులో మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి గవద బిళ్ళలు వస్తే జీవితంలో మళ్లీ ఎప్పుడూ రావు. ఈ వ్యాధి వచ్చిన వారికి దాని నిరోధక శక్తి జీవితాంతం ఉంటుంది. పెద్దల్లో గవదల వాపు వచ్చినప్పుడు లేదా ఎవరికైనా ఒకవైపే వాపు వచ్చినప్పుడు గవద బిళ్ళలు కాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవటం, ఇన్ఫెక్షన్ వంటి ఇతరత్ర కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. చాలా వరకు లక్షణాల ఆధారంగా వైద్యులు దీన్ని నిర్ధారిస్తారు. మరీ అవసరమైతే యాంటీబాడీ, IgM, IgG వంటి పరీక్షలతో పాటు లాలాజల పరీక్షలు చేసి ఈ వైరస్ను నిర్ధారించుకోవచ్చు. PCR పరీక్ష ద్వారా మూత్రంలో, లాలాజలంలో కూడా వైరస్ను గుర్తించవచ్చు. మెదడు వాపు వచ్చినప్పుడు మాత్రం వెన్ను నుంచి నీరు తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్స్ అనేవి ఏది కూడా 100% ప్రొటెక్షన్ ఇవ్వవు. సో యూజువల్గా MMR వ్యాక్సిన్లో మమ్స్ కూడా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఈ మధ్య గవర్నమెంట్ అది తీసేసింది. బట్ అలా తీసినప్పుడు చాలామందికి ఇన్ఫెక్షన్ చూసాం. బట్ దాని మూలంగా మళ్ళీ తిప్పి గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. అండ్ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఎంత ఉంటుందని బట్టే మనకి వస్తుందా అని తెలుస్తుంది. యూజువల్గా మమ్స్ వ్యాక్సిన్ 3 డోసెస్ వేసుకుంటే 85% దాకా ప్రొటెక్షన్ ఉంటుంది. సో 15% ఛాన్స్ ఉంది రావడానికి. అండ్ యూజువల్లీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో తీవ్రత తగ్గుతుంది, కాంప్లికేషన్ రేట్స్ తగ్గుతాయి. కాబట్టి డెఫినెట్గా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి, ఇంక్లూడింగ్ అడల్ట్స్ వేయించుకోవడం బెటర్. మెయిన్ ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటంటే సేమ్ థింగ్, ఎనీ వైరస్కి హ్యాండ్ హైజీన్, చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవడం, బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మనకి లైక్ కోవిడ్ ప్రికాషన్ మీద అంటే మాస్కులు పెట్టుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మనకి ఈ ఇన్ఫెక్షన్స్ని అరికట్టచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్స్. గవద బిళ్ళలకు ప్రత్యేకమైన మందులేవీ లేవు. పిల్లలకు మెత్తటి ఆహారం, సరైన పోషణ, సపర్యలు, విశ్రాంతి ఇవ్వాలి. దవడలకు వేడి నీటి కాపడం హాయినిస్తుంది. నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ మాత్రలు తీసుకోవచ్చు. కడుపులో నొప్పి వంటి ఇతరత్రా దుష్ప్రభావాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం. వీరికి అవసరమైతే స్టిరాయిడ్స్ మందుల్ని ఇస్తారు. ఇక MMR టీకా వేయించుకోవటం ద్వారా గవద బిళ్ళల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. గవద బిళ్ళలు వచ్చి వృషణాలు వాస్తే భవిష్యత్తులో పిల్లలు పుట్టరనుకోవటం పెద్ద అపోహ. ఇది అనవసరమైన భయమే తప్ప ఇందులో నిజం లేదు. వయసుతో పాటు మోకిళ్లు అరిగిపోవటం, ఆపై పోటెత్తే మోకాళ్ల నొప్పులతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే మోకీలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పులను ఇప్పుడు చాలా తేలికగానే వదిలించుకోవచ్చు. అయితే మోకీలు మార్పిడి సర్జరీ పూర్తవగానే అంతా అయిపోదు. సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఫిజియోథెరపీ మొదలుకొని వ్యాయామాల దాకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీ రీప్లేస్మెంట్లో చాలామంది పేషెంట్స్ అంటారు ఏం చేయవచ్చు చేయకూడదు అని. నేను మామూలుగా పేషెంట్స్ అడ్వైజ్ ఇచ్చేది అదే, నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత దానికి మనం హై ఇంపాక్ట్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలి. హై ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మనం లోపల ఒక మెటల్ ఇంప్లాంట్ వేసినాము, దానికి ఒక పర్టికులర్ లైఫ్ ఉంటుంది, అరౌండ్ 20 years ఈజీగా వస్తాయి. దాన్ని మనం ఓవర్లోడ్ చేసే కొద్దీ దాని మీద స్ట్రెయిన్ పడుతుంది రిపీట్గా. సో హై ఇంపాక్ట్ యాక్టివిటీ అంటే రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్పోర్ట్స్ ఆడవచ్చు, కానీ లైట్ స్పోర్ట్స్ ఆడవచ్చు, టెన్నిస్ డబుల్స్ ఆడవచ్చు, బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడవచ్చు, గోల్ఫ్ ఆడవచ్చు.
దీస్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్. హై ఇంపాక్ట్ యాక్టివిటీ, ఫుట్బాల్, కాంటాక్ట్ స్పోర్ట్స్, అవన్నీ ఐ వుడ్ అడ్వైజ్ నాట్ టు డూ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్. కింద కూర్చుండేది నా మన నీ రీప్లేస్మెంట్ తర్వాత పాస్పెట్లు వేసుకొని కింద కూర్చునేది అవసరం పడితే చేయాలి. ఐ డోంట్ రికమెండ్ యూ టు డూ ఇట్ ఎవ్రీడే, కానీ ఎప్పుడైనా అవసరం పడితే చేయవచ్చు. మనకు నీ ఫ్లెక్షన్ అంత వస్తుంటే. మోస్ట్ ఇంప్లాంట్స్లో నీ ఫోల్డింగ్ ఫుల్గా రాదు, బట్ కొన్ని రోబోటిక్ మెథడ్స్లో, కొన్ని రోబోటిక్ నాన్ రోబోటిక్ ఇంప్లాంట్స్లో ఆల్సో నీ ఫోల్డింగ్ బాగా వచ్చినప్పుడు పాస్పెట్లు వేసుకొని సిట్టింగ్ క్రాస్లకి చేసుకోవచ్చు అవసరం ఉంటే. మెట్లకి ఎదిగేది, వాక్ చేసేది రొటీన్గా చేసుకోవచ్చు. మెట్లకి ఎదిగేది మనకు అవసరం ఉంటే చేసుకోవచ్చు. డైలీ 2-3 ఫ్లైట్స్ ఆఫ్ స్టైర్స్ అవసరం ఉంటే ఎక్కొచ్చు. వాకింగ్ డైలీ పేషెంట్స్కి ఏం రికమెండ్ చేస్తామంటే, వాళ్ళకి పని కాక, వాళ్ళ డైలీ రొటీన్ ఆఫ్ కుకింగ్, హౌస్ వర్క్, బయటికి పోయేది, ఆఫీస్ వర్క్ కాక రోజు ఒక ½ అవర్ వాకింగ్ ఈజీగా చేసుకోవచ్చు. వీ డోంట్ అడ్వైజ్ మోర్ దెన్ దట్. ½ అవర్ 40 minutes వాక్ ఆఫ్ డీసెంట్ స్పీడ్ ఇస్ మోర్ దెన్ అడిక్వేట్ మన డైలీ లైఫ్ స్టైల్ కోసం. ఓన్లీ కింద కూర్చునేది ఎప్పుడైనా అవసరం ఉంటేనే చేయాలా, అండ్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ చేయకూడదు. గర్భిణీ దశలో అలసట అనేది తరచూ చూసే సమస్యే. తొలి నెలల్లో గర్భధారణకు అనుగుణంగా మారటానికి శరీరం ప్రయత్నిస్తుంది. పిండం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో చర్యల్ని తీసుకుంటుంది. ఇందుకు చాలా శక్తి ఖర్చు అవుతుంది. అంతేకాదు, శరీరంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ మోతాదు కూడా పెరుగుతుంది. ఈ మార్పులన్నీ అలసటను తెచ్చిపెడుతూ ఉంటాయి. మరోవైపు గర్భం ధరించినప్పుడు ఒంట్లో రక్తం పరిమాణం కూడా పెరుగుతుంది. దీంతో గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇందుకోసం తెలియకుండానే ఎంతో శక్తి హరించుకుపోతుంది. ఇక మానసిక భావోద్వేగాల అలజడి కూడా అలసటను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భిణీ దశలో అనివార్యంగా వచ్చిపడే అలసటను అధిగమించేందుకు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించాక చాలా మందిలో అలసట అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. చిన్న చిన్న నొప్పులు, అసౌకర్యం, రాత్రిపూట మూత్ర విసర్జన కోసం చాలాసార్లు నిద్ర లేవటం వంటివన్నీ అలసటను తెచ్చిపెడుతూ ఉంటాయి. సాధారణంగా తొలి త్రైమాసికం మధ్యలో 6 నుంచి 8 వారాల మధ్యలో అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో త్రైమాసికంలో కాస్త హుషారుగా అనిపించినా 3వ త్రైమాసికంలో మళ్లీ అలసట తొంగి చూస్తుంది. దీనికి తొలి త్రైమాసికంలో హార్మోన్లు కారణమైతే 3వ త్రైమాసికంలో నిద్ర పట్టకపోవటం, అసౌకర్యమే ఎక్కువగా దారితీస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు శరీరానికి కాస్త శ్రమను కల్పించే వ్యాయామాలు చేయటం మంచిది. అసలే అలసిపోతుంటే ఇక వ్యాయామాలేం చేస్తామని అనుకోవటం సహజమే. కానీ గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు హుషారును కలిగించే ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు తగిన వ్యాయామాలు చేయటం మేలు. అలాగే తగినంతగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఇది తల్లికి, బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది. తగినంత నీరు తాగితే శరీర ప్రక్రియలన్నీ సజావుగా, తేలికగా సాగుతాయి. తక్కువ శక్తి ఖర్చవుతుంది. ఫలితంగా ఉత్సాహం కలుగుతుంది. మూత్రం లేత పసుపు రంగులో వస్తుంటే తగినంత నీరు తాగుతున్నట్టే. మూత్రం రంగు గాఢంగా కనిపిస్తే నీరు, ద్రవాలు అంతగా తీసుకోవటం లేదనే అర్థం. ఇక బడలికగా అనిపించినప్పుడు కాఫీ తాగితే హుషారు కలగటం నిజమే. అలాగని మరీ ఎక్కువగా కెఫీన్ తీసుకున్న ఇబ్బందే. రోజుకు 200 మిల్లీగ్రాముల కన్నా మించకుండా చూసుకోవాలి. కెఫీన్తో మూత్రం ఎక్కువగా వస్తుందని గుర్తుంచుకోవాలి. తగినన్ని ద్రవాలు తీసుకోకపోతే ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఇది నిస్సత్తువ, బడలికకు దారితీస్తుంది. గర్భం ధరించినప్పుడు చాలామంది సరిగా తినరు. ముఖ్యంగా అలసిపోయినప్పుడు, వికారంగా అనిపించినప్పుడు తినటం మరింత కష్టంగా అనిపిస్తుంది. అయినా ఆరోగ్యకరమైన ఆహారం తినేలా చూసుకోవటానికే ప్రయత్నించాలి. పండ్లు, కూరగాయలు, పలుచటి మాంసకృత్తులు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీర పోషణకే కాకుండా శక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఈ జాగ్రత్తలు గర్భిణీ దశలో అలసటను జయించటానికి బాగా తోడ్పడతాయి. గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ అవయవాల్లో సమస్యలు తలెత్తినప్పుడు వాటికి చికిత్స చేయటం అనేది కత్తిమీద సాము లాంటిది. ముఖ్యంగా గాల్ స్టోన్స్ ఏర్పడి అవి బైల్ డక్ట్ అంటే పిత్తనాళంలోకి జారి అక్కడ అడ్డుపడినప్పుడు వాటిని తొలగించేందుకు ఒకప్పుడైతే సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే ఈఆర్సీపీ రాకతో ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండానే సులువుగా బైల్ డక్ట్లోని రాళ్లను తొలగిస్తున్నారు. అంతేకాదు, ఆయా భాగాల్లో క్యాన్సర్ తాలూకు కణితుల్ని ఈఆర్సీపీ సాయంతో తేలికగా గుర్తించగలుగుతున్నారు. ఎండోస్కోపీ, ఎక్స్రే చిత్రాల సాయంతో పెద్దగా కోతలు లేకుండానే పిత్తనాళం,
క్లోమ గ్రంథి, కాలేయం వంటి అవయవాల్లో సమస్యల్ని బాగుచేసే ఆధునిక విధానం ఈఆర్సీపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈఆర్సీపీ అంటే ఏంటి? ఈ పరీక్ష ప్రత్యేకత ఏంటి? ఈఆర్సీపీ అనగానే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అనగా ఎండోస్కోపీ యొక్క టిప్లో కెమెరా ఉంటుంది. ఈ ఈఆర్సీపీ అనేది ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ. సో ఈ స్కోపు డియోడినోస్కోప్ అంటం జరుగుతుంది. ఈ కెమెరా అనేది టిప్లో సైడ్కి ఉంటుందన్నమాట ఈ డియోడినోస్కోప్కి. సో ముఖ్యంగా ఇది ప్యాంక్రియాటిక్ డక్టు, బైల్ డక్ట్ అనగా పిత్తనాళం లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని మనం తెలుసుకోవడానికి, దానికి ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడే టెస్ట్నే ఈఆర్సీపీ ఆర్ ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ అంటం జరుగుతుంది. ఈ ఈఆర్సీపీ అనే దానివల్ల రకరకాల ఉపయోగాలు. ఇనీషియల్గా ఇది కనుక్కున్న రోజుల్లో డయాగ్నోస్టిక్ ప్రొసీజరు, థెరపటిక్ ప్రొసీజర్గా వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఇన్ మల్టిపుల్ ఎంఆర్ఐస్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈరోజు ఈఆర్సీపీ అనేది ఒక థెరపటిక్ బెనిఫిట్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం జరుగుతుంది. అంటే ట్రీట్మెంట్ కోసం వాడే ఒక స్కోప్ ఈ ఈఆర్సీపీ అనేది ఒక పరీక్షలాగా మనం మాట్లాడుకోవచ్చు. ఈఆర్సీపీని ఎందుకు చేస్తారు? ఎవరికి చేస్తారు? ముఖ్యంగా బైల్ డక్ట్, పిత్తనాళం అంటారు. బైల్ డక్ట్ అనగా లివర్లో నుంచి బైల్ తయారవుతుంది. ఆ బైల్ ఇంటెస్టైన్లోకి కలిసేదాన్ని బైల్ డక్ట్ అంటాము. ఆ డక్ట్ని దాన్నే మనం పిత్తనాళం అనొచ్చు. ఈ బైల్ డక్ట్ లోపల ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, దీని లోపల స్టోన్స్ అడ్డం పడినా కానీ, కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డలు ఉండా కానీ జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బైల్ బయటికి రాకుండా ఇంటెస్టైన్లోకి ఎక్స్క్రీట్ అవ్వకుండా జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాండిస్ వచ్చినప్పుడు మనము ఈ ఈఆర్సీపీ చేసి ఈ ఎక్కడైతే అడ్డంకి ఉందో అది స్టోన్ వల్ల అడ్డంకి కలిగితే ఈ స్టోన్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకుంటాం. అదే క్యాన్సర్ గడ్డ కానీ క్యాన్సర్ అల్సర్ లాగా ఏమన్నా ఉంటే దానికి క్రాస్ చేసి మనం ఒక స్టెంట్ పెట్టుకుని ఈ జాండిస్ని తగ్గించుకునే టెస్టు, జాండిస్ని తగ్గించుకునే ఒక ఆయుధం అనే చెప్పుకోవచ్చు ఈఆర్సీపీ అనేది. సో ముఖ్యంగా జాండిస్ వచ్చిన వాళ్ళల్లో రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు. అందులో ముఖ్యంగా స్టోన్స్, బైల్ డక్ట్ లోపల స్టోన్స్ ఉంటే ఈ స్టోన్స్కి ముఖ్యంగా ఈ బైల్ డక్ట్లో స్టోన్స్ అనేది గాల్ బ్లాడర్లో స్టోన్స్ నుంచినే మోస్ట్ ఆఫ్ ద టైం వస్తాయి. ఈ బైల్ డక్ట్లో స్టోన్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకుంటాం. ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దానికి అక్రాస్గా స్ట్రెంట్ పెట్టుకుని జాండిస్ని తగ్గించుకోవడానికి ఈఆర్సీపీ చేస్తాం జరుగుతుంది. ఈఆర్సీపీ పరీక్ష కోసం రోగిని ఎలా సిద్ధం చేస్తారు? ముఖ్యంగా ఈఆర్సీపీ అనేది ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్ లాగానే, కానీ ఎండోస్కోపీ, నార్మల్ ఎండోస్కోపీ ఎనెస్థీషియా, లోకల్ ఎనెస్థీషియా ఆర్ జనరల్ ఎనెస్థీషియాలో చేస్తాం. బట్ ఈఆర్సీపీ అనేది 6 గంటలు ఫాస్టింగ్ పేషెంట్ ఉన్నప్పుడు మనం జనరల్ ఎనెస్థీషియా, షార్ట్ జనరల్ ఎనెస్థీషియా అంటాము. ఇది 40 నిమిషాలు ఈ ప్రొసీజర్ పట్టే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో పేషెంట్ నిద్రపోవటానికి షార్ట్ జనరల్ ఎనెస్థీషియా ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ఈ ప్రొసీజర్ చేస్తాము. బాగా సిక్గా ఉన్న పేషెంట్స్కి కొంతమందికి ఈఆర్సీపీ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు. ఇలాంటి వాళ్ళకి మాత్రం మనము సర్జరీ లాగానే ఇంట్యుబేట్ చేసుకుని ఈ ఈఆర్సీపీ ప్రొసీజర్ని చేయటం జరుగుతుంది. ఈఆర్సీపీ పరీక్షా విధానం ఎలా ఉంటుంది? ఈఆర్సీపీ జనరల్గా మన ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్కి మనము స్కోప్ తీసుకుని వెళ్తాము. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో బైల్ డక్టు అంటే పిత్తనాళము, ప్యాంక్రియాటిక్ డక్టు ఓపెన్ అయ్యే ఏరియాని యాంపుల్లా అంటం జరుగుతుంది. ఈ యాంపుల్లాలో నుంచి మనం వైర్ ఒకటి గైడ్ చేసుకుని మనం ప్యాంక్రియాటిక్ డక్ట్లోకి వెళ్ళాలంటే ప్యాంక్రియాటిక్ డక్టు అది ఎక్స్రేలో చూసుకుంటాం మనము. బైల్ డక్ట్లోకి వెళ్ళాలంటే బైల్ డక్ట్లోకి వైర్ పంపించి అది కూడా ఎక్స్రేలో చూసుకుంటాం. సో దాని తర్వాత ఈ ప్రొసీజర్స్ని మనకి ఏ ప్రాబ్లం ఉంది అనేది ఒక కొలాంజియోగ్రామ్ చేసుకుని తెలుసుకుంటాం. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకుని నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్, స్టోన్ ఉంటే స్టోన్ రిమూవ్ చేయటం, ఏదన్నా స్ట్రక్చర్ లాగా ఉంటే దాన్ని మనం డైలేట్ చేసుకుని స్టెంట్ పెట్టుకుంటాం, కొన్నిసార్లు బయాప్సీస్ తీసుకుంటాం. ఇవన్నీ మనం ఈఆర్సీపీలో చేస్తాం జరుగుతుంది. ఈఆర్సీపీ ఫలితాల్ని ఎలా మదింపు చేస్తారు? ముఖ్యంగా ఈఆర్సీపీ అనేది మనము ఎండోస్కోపీలో చూసినప్పుడు యాంపుల్లా మాత్రం మనకు కనపడుతుంది.
బట్ మిగిలినంతా మనం ఒక ఎక్స్రే సియామ్ అనేది పక్కన ఉంటుంది. ఎక్స్రేలోనే మనం మేజర్ డయాగ్నోసిస్ అంతా చేయగలుగుతాము. ఈఆర్సిపి ద్వారా మనము ఎక్స్రే చేసి బైల్ డక్ట్ ఎలా ఉంది, గాల్ బ్లాడర్ ఎలా ఉంది, ఇంట్రాహెపాటిక్ బైల్ డక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్యాంక్రియాటిక్ డక్ట్ ఎలా ఉంది అనేది మనము డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. దాని లోపల ప్రాబ్లమ్స్ని మనం అప్పటికప్పుడే తెలుసుకుని ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చేస్తాం జరుగుతుంది. ఈఆర్సీపీలో కొత్తగా వచ్చిన స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ ప్రత్యేకత ఏంటి? స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ ఇది ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో గ్యాస్ట్రాంట్రాలజీలో మనం చూస్తుంది స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ. సో ఈఆర్సీపీలో మనం ఎండోస్కోప్ ఓన్లీ డియోడినం వరకు తీసుకెళ్ళగలుగుతాము. కెమెరా దాని తర్వాత అంతా మనం ఎక్స్రేలో చూసి నెక్స్ట్ ప్రొసీజర్స్ చేస్తాం జరుగుతుంది. కానీ స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ అంటే ఈ బైల్ డక్ట్ లోపలికి కానీ ప్యాంక్రియాటిక్ డక్ట్ లోపలికి కానీ మనం ఇంకొక చిన్న కెమెరాని ఈ స్కోప్లో నుంచి మనం పంపించగలుగుతాము. పంపించి ఆ బైల్ డక్ట్ లోపల ఉన్న ప్రాబ్లమ్ని ఎక్స్రేలో కాకుండా డైరెక్ట్గా మనం కెమెరాతోనే చూసుకోవచ్చు. దాని లోపలికి వెళ్ళి కెమెరాతో చూస్తా మనం బయాప్సీస్ తీసుకుంటే ఈ స్ట్రిక్చర్స్ ఏదన్నా దారి చిన్నదైంది అంటే ఎందువల్ల చిన్నదైంది, ఇది ఏమన్నా క్యాన్సర్ వల్ల చిన్నదైందా లేదంటే ఏదన్నా అదర్ దాన్ బినైన్ స్ట్రిక్చర్స్ ఉన్నాయా అని తెలుసుకుంటాం. పెద్ద స్టోన్స్ కొన్నిసార్లు ఈఆర్సీపీలో మనకు రాకపోతే ఈ స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ ఆ పెద్ద స్టోన్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రప్చర్ చేసుకుని అంటే లిథోట్రిప్సీ లాగా చిన్న చిన్న పీసెస్ చేసి మనం దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసుకుంటానికి ఇలా మల్టిపుల్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేసుకుంటానికి ఈ స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ అనేది మనకు ఉపయోగపడతా ఉంది. పిత్తనాళం, ప్యాంక్రియాస్ గ్రంథిలో తలెత్తిన సమస్యల్ని గుర్తించడంతో పాటు వాటికి చికిత్స చేయటంలో ఈఆర్సీపీని ఒక అత్యుత్తమమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బైల్ డక్ట్లో అడ్డుగా నిలిచిన రాళ్లను తొలగించడం, క్యాన్సర్ కణితుల్ని గుర్తించడం, స్టెంట్ వేయటంలో ఈఆర్సీపీ బాగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలోకి కొద్దిగా పటిక బెల్లాన్ని లేదా కొబ్బరి నీళ్లను కలుపుకొని తాగండి. వేసవి తాపం, దప్పికల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.